మానవుడికి ఉన్న ఏ రోగమైనా యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాల ద్వారా విడుదల పొందడానికి దేవుడు వాగ్దానం చేశాడు. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం, దేవుడు బిడ్డలారా, పాపం మనిషిలో ఉన్నప్పుడు ఒత్తిడి పెరిగిపోతుంది, రోగాలు పెరిగిపోతాయి. కాబట్టి దేవుడి బిడ్డలారా, దేవుడు మొట్టమొదటిగా రోగానికి మూలమేంటో ఆయన ఎరిగిన వాడు. కాబట్టి మీ రోగములను నేను తొలగిస్తాను అని చెప్పి యేసుక్రీస్తు తన శరీర రక్తాలు చిందించడాన్ని బట్టి మనందరికీ కూడా చెప్తున్నాడు. కాబట్టి కేవలము డాక్టర్ ఇచ్చే మందు మన శరీరాన్ని బాగు చేయగలిగితే, యేసయ్య ఇచ్చే ఆ రక్తం, యేసయ్య ఇచ్చే ఆ శరీరం ద్వారా ఇచ్చే ఆ విడుదల మన శరీరాన్ని, ఆత్మను, మనసును కూడా బాగు చేయగలుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, కొత్త నిబంధనలో మనందరికీ దేవుడిచ్చిన అనేకమైన ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదము మనిషి శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తానని అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఆయన ఈ లోకములో పాపమును ఆయన తొలగించడమే కాదు, ఆయన పాపమునే తొలగించేటట్టయితే ఆయన రక్తాన్ని చిన్న రంధ్రం ద్వారా తీసి ఇచ్చేసేవాడేమో. కానీ మన సర్వ శరీరమును కూడా ఆరోగ్యముతో నింపడానికి ఆయన సర్వ శరీరము కూడా పూర్తిగా నలగొట్టబడిందంట. ఆయన అంటాడు, ఆ శరీరములో సొగసైన స్వరూపమైన లేకుండా ఆయన శరీరం అంట మాంసం ముద్దలాగా చేయబడిందంట. నీ శరీరములో దేవుని బిడ్డలారా, ఎక్కడెక్కడ నువ్వు ఎటువంటి రోగాలు కలిగి ఉన్నావో అన్ని రోగాలు కూడా ఆయన భరించాడు. ఇప్పుడు ఇది కొత్త నిబంధనలో మనకి వాగ్దానం చేస్తున్న వాగ్దానం. అత్యధిక శాతం రోగాల నుంచి తప్పించుకుంటున్న వారిలో క్రైస్తవులు, దేవుని నమ్ముకున్న వారు, యేసుక్రీస్తు రక్తాన్ని విశ్వసించిన వారు మాత్రమే ఉన్నారు. అనేక మంది మందులు వాడుతున్నారు, కానీ వారు యేసుక్రీస్తు యొక్క రక్తమును విశ్వసించట్లేదు కాబట్టి, లేదంటే యేసుక్రీస్తు యొక్క రక్తములో వారు పాలు పొందట్లేదు కాబట్టి వారు రోగాల నుంచి బయటపడలేకపోతున్నారు. కాబట్టి నీకు కావాల్సింది ఏంటంటే ఆయన రక్తం మీద గొప్ప విశ్వాసం కావాలి. అప్పుడే దేవుని బిడ్డలారా, నీ శరీరములో స్వస్థతను నువ్వు చూస్తావు. రోగాలకు కారణమైన పాపపు వేరును యేసయ్య రక్తం మాత్రమే తీసివేయగలుగుతుంది. హల్లెలూయా. చూడండి, ఒక ఊరిలో ఒక స్త్రీ ఉంది. ఆమంట గర్భఫలం లేకుండా చాలా కాలం బట్టి బాధపడుతూ ఉంది. అయితే ఆమె ఒక రోజు మందిరానికి వచ్చి ఆయన రక్త శరీరాల ద్వారా మనకు స్వస్థత ఉంది అనే మాట విన్నది. ప్రభు బల్లలో పాలు పొందేటప్పుడు, అయ్యా నీవు చెప్పినట్టుగా నీ స్వస్థత నా గర్భమునకు దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు అంట, కొద్ది కాలానికి దేవుని బిడ్డలారా, ఆమె గర్భములో పనిచేసే బలహీనతలు, దేవుని బిడ్డ అనారోగ్యాలు తొలగిపోయి ఆమె గర్భవతి అవడం కూడా ఆమె చూచింది. కాబట్టి ఆయన రక్త శరీరంలో మనం పాల్గొంటుకుంటున్నప్పుడు మనమంట ఒప్పుకుంటూ తీసుకోవాలి. నీ మాటను బట్టి దేవాతి దేవుడు నీ శరీరం మీద పనిచేసి కొన్నాళ్లకు నీ శరీరంలో రోగాలు కనుమరుగైపోవడము నువ్వు చూస్తావు. హల్లెలూయా.